హలో అందరికీ. ఇదైతే నా డైలీ నైట్ రొటీన్ వ్లాగ్ అండి. నేను ఈరోజైతే అసలు సామాన్లు పొద్దుటి నుంచి ఏం కడగలేదు, చాలా అయితే ఎక్కువైపోయినాయి. పొద్దుట టిఫిన్ నుంచి సాయంత్రం డిన్నర్ వరకు అయితే ఏం కడగలేదండి. ఇంకా అందుకు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో అయితే ఫాస్ట్గా మూవ్ అవుతుంది కానీ వీడియో నాకైతే గంటన్నర పైన పట్టిందండి. తర్వాత కాళ్ళన్నీ బాగా నొప్పులు వస్తున్నాయి. నేనైతే ఎప్పటికప్పుడే కడిగేసుకుంటాను పొద్దుటే. ఇంకే టైంలో సామాన్లు అయితే ఉండవండి షింక్లోని. ఈరోజైతే ఒక్కొక్క రోజు అయితే ఇలాగే ఎక్కువ అయిపోతాయి. మా పాప అయితే అసలు ఏం పని చేయనివ్వలేదు. అందుకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి వచ్చాను. ఇంకొచ్చాక అయితే ఇలా స్టార్ట్ చేశానండి. మా పాప ఉంటే అసలు ఏం పని చేయనివ్వదు, తనతోనే ఉండాలంటది. ఇంకా నా వెనకాలే తిరిగిద్ది. ఇంక సామాన్లన్నీ అయితే తోమేసుకున్నానండి. ఇప్పుడైతే నైట్ ఇంకా పప్పులన్నీ అయితే నానబెడుతున్నాను రేపు జ్యూస్ కోసం. ఇంక రేపు అయితే టిఫిన్ కూడా ఏమీ లేదండి, పప్పు అయితే నానబెట్టలేదు, ఇంకా ఓట్సే చేయాలి. ఇవన్నీ అయితే ఒక షార్ట్ అయితే తీసి పెట్టానండి నేను. మీరు కొత్తగా చూస్తే అందులోకి వెళ్ళి చూడండి, షార్ట్స్లో అయితే ఉంది డ్రై ఫ్రూట్ జ్యూస్. ఇవి అయితే హలీమ్ సీడ్స్ అండి. హలీమ్ సీడ్స్ అయితే ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదండి, నేను కూడా ట్రై చేశాను, బాగానే ఉంది. ఇంక ఇవైతే నైట్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఇంక అన్నీ సర్దేసుకున్నాక కిచెన్ అయితే ఇంత క్లీన్గా నీట్గా అయితే ఉంది. అన్ని సామాన్లు అయితే తోమాను నేను ఇవాళ. చాలా అయితే ఎక్కువైపోయినాయి. సింక్ ఇలా క్లీన్గా ఉందండి. అదైతే స్టాండ్ మొన్న అయితే ఆర్డర్ పెట్టారు. కిచెన్ అయితే ఇలా నీట్గా ఉందండి. ఇలా నీట్గా ఉంటే ఎందుకో హ్యాపీగా అనిపించిద్ది. పొద్దుటే లేవగానే పని అయితే చేసుకోవాలనిపించిద్ది ఫాస్ట్గా. మార్నింగే లేచి ముగ్గు అయితే పెట్టేశానండి. ముగ్గు పెట్టేదైతే తీయలేదు, మబ్బుగా ఉంది. 5:30కి అలా లేచాను, వెలుగ్గానే ఉంది కానీ కొంచెం మబ్బు అయితే ఉంది. కిచెన్ మార్నింగ్ అయితే లేచి ఇలా అయితే వీడియో తీసానండి. ఇప్పుడైతే పాలైతే కాచుకుంటున్నాను. నైట్ అయితే కాయలేదు, జ్యూస్కి ముందే కాచి పెట్టుకుంటాను ఒక్కసారి. రాత్రి ఇంకా అంట్లు అయితే తోమేసరికి నీరసం వస్తుంది. ఇవైతే నేను ఫాస్ట్గా కాచేసుకుని చల్లారబెట్టుకోవాలండి జ్యూస్ చేయడానికి. ఇప్పుడైతే పొద్దుటే సీడ్స్ అనేవి నానిపోయినాయండి. ఇదైతే జ్యూస్ చేసుకోవాలి. తర్వాత నేను టీ అయితే పెట్టుకున్నాను. టీ అయితే వడపోసేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ అయితే లేచారు, తనకైతే వాటర్ అయితే కాస్తున్నాను. ఇప్పుడైతే జ్యూస్ చేసుకుందామండి. వాటర్ అయితే ఇచ్చేసాను. తర్వాత స్టవ్ మీద అయితే గుడ్లు అయితే వేసానండి, తనకోటి నాకోటి. ఈరోజు పప్పు ఏమీ వేయలేదన్నాను కదండి, అందుకు ఓట్స్ అయితే చేస్తున్నాను. ఓట్స్ అయితే చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కాకపోతే రెగ్యులర్గా తినకూడదు, వారానికి ఒక 2 సార్లు అలా అయితే పర్వాలేదు. ఇందులో కొద్దిగా బెల్లం, పాలు అయితే చాలండి. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజైతే ఇలాగండి. ఇంక జ్యూస్కి పప్పులు అయితే ఒలిచేసుకుంటున్నాను. గుడ్లు ఇలా ఒక దాంట్లో, పెద్ద దాంట్లో అయితే గిన్నెలో అయితే ఎక్కువ వాటర్ పడుతుంది, పైగా టైం కూడా ఎక్కువ పట్టి గ్యాస్ అయితే వేస్ట్ అవుతుందండి. నేను ఇలా లోటాలో అయితే వేసుకుని ఉడకబెట్టుకుంటాను గుడ్లు. జ్యూస్ అయితే చేసేస్తున్నాను. అవి నానబెట్టుకున్న వాటర్తో చేసేసుకోవచ్చండి, ఆ వాటర్ కూడా మంచిదే, పడేయకూడదు. 2 బనానాస్ అయితే వేస్తున్నాను. ఇంతకు ముందైతే జావ కూడా చేసేదానండి, జావ కూడా కాచి చూపిస్తాను. అరటిపళ్ళు అలా లేనప్పుడు జావ అయితే కాసేస్తాను, సేమ్ అంతే. జ్యూస్లో అంజీరు, డేట్స్ వేసాను కదండి, ఆ 2 తీసేసి ఇంకా కామన్ ఆ పప్పులు అవన్నీ ఆ పేస్ట్ అయితే జావలో కలుపుకొని తాగుతాము. ఓట్స్ అయితే రెడీ అయిపోయిందండి.
గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. నేనైతే తినను ఓట్స్, తన ఒక్కడికే ఎగ్. ఇప్పుడైతే తన ప్లేటింగ్ అయితే చూపిస్తున్నాను తనకి. ఇవి నైట్ అయితే ఇద్దరికి నానబెట్టాను కదండి, హాఫ్ తనకి హాఫ్ నాకు. జ్యూస్ కూడా ఇచ్చేస్తున్నాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.